దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 21 జనవరి 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. రోమన్స్ చాప్టర్ 1 and verse 16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు ఆది దేవుని శక్తి అయ్యున్నది. రక్షణ కలుగజేయుటకు సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ కలుగజేయుటకు. ప్రియ దేవుని బిడ్డలారా, పైన 14వ వచనంలో అంటాడు, నేను రుణస్తుడిని అంటాడు. దేని కొరకు రుణస్తుడు? మీకు సువార్త చెప్పే విషయంలో. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ దేశంలో ఉన్నావో, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో, ఆ ప్రాంతంలో ఉన్నవారికి నీవు రుణస్తుడివి. ఏ విషయంలో? సువార్త విషయంలో. ఎందుకంటే సువార్త వారికి రక్షణ కలుగజేయుచున్నది. ఓ దేవునికి స్తోత్రం కలుగునగాక. సువార్త శక్తి, రక్షణ. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Romans chapter 1 and verse 16. For I am not ashamed of the gospel of Christ, for it is the power of God unto salvation to everyone who believeth, to the Jews first and also to the Greek. నేను సువార్త విషయంలో సిగ్గుపడవాడును కాదంటాడు. ఈరోజు చాలా మంది ఎందుకు రుణస్తులై ఉండి రుణాన్ని తీర్చట్లేదు? సువార్త విషయం సిగ్గుపడుతున్నాం కాబట్టి. ఒప్పుకుందాం. వారు ఏమనుకుంటున్నారని సిగ్గుపడుతున్నాం కాబట్టి ఈ రుణాన్ని మనము తీర్చటం లేదు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క ఆత్మను మన మీద ఈరోజు కృమ్మరించునుగాక, మన హృదయంలో ప్రోక్షించునుగాక. సువార్త విషయమై మనము రుణస్థులమని మన స్నేహితులకు, మన బంధువులకు, మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఉన్న ఇతరులకు మనం రుణస్థులమని నీవు భావించాలి. ఆ యొక్క కన్విక్షన్, ఆ యొక్క ఒప్పుకోలు నీలో రావాలి. అప్పుడు వారు రక్షింపబడతారు. రక్షణ అనగానే ఉట్టి పరలోక రాజ్యం మాత్రము కాదండి. రక్షణ అనగానే స్వస్థత, రక్షణ అనగానే ఐశ్వర్యము, రక్షణ అనగానే సమాధానము. हिंदी में पढ़ेंगे. रोमियो का पत्र, उसमें 1 अध्याय और 16 वचन पढ़ रहे हैं. क्योंकि मैं सुसमाचार से नहीं लजाता, इसीलिए कि वह हर एक विश्वास करने वाले के लिए पहले तो यहूदी फिर यूनानी के लिए उद्धार के निमित्त परमेश्वर की सामर्थ्य है. उद्धार के निमित्त परमेश्वर की सामर्थ्य है. उद्धार के निमित्त किसी को भी परमेश्वर का ये वचन, ये सुवार्ता उनको उद्धार लाने के लिए ताकत है. ఏ దేంట్లో కూడా ఈ శక్తి లేదండి. ప్రజలను రక్షించుటకు ఏ మంచి మాటలో కూడా, ఏ యొక్క పథకంలో కూడా రక్షణ లేదండి. సువార్తలోనే రక్షణ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త విషయమై మనము మన దేశస్థులకు రుణస్థులమై ఉన్నాము. మన పొరుగువానికి రుణస్థులమై ఉన్నాము. మన శత్రువులకు మనము రుణస్థులమై ఉన్నాము. ఇదండి భక్తి అంటే.
ఇది స్పిరిచువాలిటీ అంటే, ఇది దేవుని కొరకు జీవించడం అంటే, ఇది నేను కూడా క్రీస్తుతో పాటు సిలువయ్యబడ్డామంటే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ దిస్ స్పిరిట్ ఆఫ్ కన్విక్షన్ దట్ we are debtors to all regarding the gospel. కాబట్టి ప్రతి ఒక్కరము సువార్త విషయమై సిగ్గు పడవద్దు. మన గురించి కాదండి, ఇది అందరి గురించి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమంతటి కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాడు. సువార్త అంటే ఏంటండి? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచుట. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి, దేవా, ఏ విధంగా మేము రుణస్థులమై ఉన్నామో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ భారము, ఈ రుణము మేము తీర్చాలి ప్రభా. ఈ రుణము తీర్చకుండా నీ యొద్ద మేము నాయన తేలిపోతాం తండ్రి. సహాయం చేయమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ఉన్న ప్రతి ఒక్కరు ప్రభా నాయన, వారి యొక్క సొంత కార్యముల కొరకే ఆలోచన కాక, ఇతరులకు నాయన తండ్రి మేము రుణస్థులమని ఈ యొక్క బాధ్యతను, ఈ యొక్క జ్ఞానమును ప్రతి ఒక్కరికి మీరు దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీవు సెలవిచ్చావు నాయన, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మేమందరము ప్రకటించే వారుగా ఉంటకు సహాయం చేయండి. ఈ ఆరాధనను వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యని వారిని స్వస్థపరచడానికి స్తోత్రం. దేవ, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు, జాబ్స్ చేసిన వారిని మీరు దీవించి ఆశీర్వదించడానికి స్తోత్రం. బిజినెస్లో మీ తోడు కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, తను నీవే నీ బిడ్డలను రక్షించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి, మీ దయలో, మనుషుల దయలో వర్ధరింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయం అంతట్లో మీ తోడు దయచేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు, దేశంకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఎడ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధన తెగకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.